బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ దుమ్ము రేపింది. మోదీ, నితీష్ కుమార్ జోడీ అద్భుతం చేసింది. ఎన్నికల్లో 6/5 సీట్లను సాధించి విజయ దుంబిది మోగించింది. రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలుంటే ఎన్డీఏ 202 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ ఏకంగా 88% స్ట్రైక్ రేట్ సాధించింది. ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి ఏకంగా 89 స్థానాల్లో విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ తరహాలోనే బీహార్లో చిరాగ్ పాస్వాన్ ఫీనిక్స్ పక్షిలా ఎదిగి 68% స్ట్రైక్ రేట్ సాధించారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన ఆయన ఈసారి 28 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో తన పార్టీని గెలిపించారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా 101 సీట్లలో పోటీ చేసి 88 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, నితీష్ కుమార్ కు ఉన్న పేరు, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి అనే నినాదాలు కూటమికి ఘన విజయం కట్టబెట్టాయి. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి తుడిచిపెట్టుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు సాధించిన ఆ కూటమి ఈసారి అందులో 3వ వంతుకే పరిమితమైంది. జనసురాజ్ పేరిట పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఎన్నికల బరిలోకి దిగిన ఆయనను బీహారీలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన పార్టీ అభ్యర్థులు సోదిలో కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. వెర్సి అసెంబ్లీ ఎన్నికల్లో బీహారీలు ఎన్డీఏకు పట్టం కట్టారు. తేజస్వి ఇచ్చిన అలవిమాలిన హామీల కంటే నితీష్ కుమార్ సుపరిపాలనకే ఓటేశారు. నిజానికి కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమి ప్రధానంగా ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. వారి మద్దతుతో ఎన్నికలకు గట్టెక్కించవచ్చని భావించింది. కానీ ముస్లిం, బీసీల ఓట్లు చీలిపోవడం ఆ పార్టీకి ఆశనిపాతమైంది. అదే సమయంలో ఎన్డీఏ మాత్రం మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకర్షించింది. మహిళలకు ప్రత్యేకంగా పథకాలను అమలు చేయడమే కాదు, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పేరిట దాదాపు 1.4 కోట్ల మందికి 10,000 చొప్పున పంపిణీ చేసింది. అంతేనా, 5 ఏళ్లుగా మద్యపాన నిషేధాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. దాంతో పోలింగ్ రోజు ఓటు వేయడానికి మహిళలు పోటెత్తారు. పురుషుల కంటే దాదాపు 10% అదనంగా ఓటేశారు. ఎన్డీఏ కూటమి విజయంలో ఇది కీలకంగా చెప్పవచ్చు. అలాగే అత్యంత వెనుకబడిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు కూడా నితీష్కే చేకొట్టారు. ఒకప్పుడు జంగిల్ రాజ్గా పిలిచే బీహార్కు రోడ్లు, పరిశ్రమల లాంటి మౌలిక సదుపాయాలు తీసుకొచ్చారు. ఇక అగ్రవర్ణాలను బీజేపీ ఆకర్షిస్తే దళితులను చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఆకర్షించింది. ఇలా కూటమిలోని వివిధ పార్టీలు దళితులు, అగ్రవర్ణాలు, బీసీలు, మహిళలను ఆకర్షించడం ద్వారా ఎన్డీఏ విజయ బావుట ఎగరవేసింది. ఎన్డీఏ ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఘన విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు బీహార్లో గెలిచి బెంగాల్లో దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ఎజెండాగా ప్రజలకు సంబంధించిన అంశాన్ని ఎత్తుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఓటు చోరీ పేరిట హడావుడి చేసింది. ఓటు అధికార యాత్ర పేరిట రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారమూ చేశారు. రిజర్వేషన్లకు 50% పరిమితిని ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ పార్టీని ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. సర్ ప్రభావిత నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏనే విజయం సాధించడం ఇక్కడ విశేషం. ఇక తేజస్వి అధికారంలోకి వస్తే మళ్లీ జంగిల్ రాజ్ వస్తుందని ప్రజలు భయపడ్డారు. ఆ భయం ఓట్ల రూపంలో సుస్పష్టంగా కనిపించేది. 34 సీట్లకే పరిమితమైన మహాగఠ్ బంధన్ కూటమిలో జేడీయూ 25, కాంగ్రెస్ 6, సిపిఐ-ఎంఎల్ 2, సిపిఐ 1 స్థానంలో మాత్రమే గెలిచాయి. ఇక ఏ కూటమిలోనూ లేని ఎంఐఎం 5 సీట్లు, బీఎస్పీ, ఐఐపీ ఒక్కో సీటు సాధించాయి. ఇక బీహార్ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ మొత్తం 243 స్థానాల్లోనూ బరిలోకి దిగింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గెలవడం మాట అటుంచితే ఎన్నికల్లో ఆ పార్టీ అసలు ప్రభావమే చూపించలేకపోయింది. మాకు వస్తే 10 లోపు సీట్లు వస్తాయి, లేకపోతే 150 పైన వస్తాయని ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు చెప్పారు. కానీ అరంగేట్రంతోనే ప్రజలు డకౌట్ చేసి పంపించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లను గెలిచిన మజ్లిస్ ఈ ఎన్నికల్లోనూ వాటిని నిలబెట్టుకుంది. ఏ కూటమిలోనూ చేరకుండా విడిగా 29 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సీమాంచల్లో ప్రభావం చూపించింది.